అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ చెల్లింపుల తాజా పరిస్థితి విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ నెలకు సంబంధించి మీ జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులపై మే 2వ తేదీ గురువారం ఉదయం నాటికి అందుబాటులో ఉన్న అత్యంత తాజా వివరణాత్మక సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, నిన్నటి రోజున పరిణామాలు. సో, మే 1 సాయంత్రానికి ఉద్యోగ పెన్షనర్ల బిల్లులకు సంబంధించి అధిక సంఖ్యలో అంటే ప్రాసెస్ చేయబడ్డాయన్నమాట. బిల్లులో కదలిక వేగంగా అయితే ఉండింది. సో, దాదాపుగా బిల్లులన్నీ కూడా ఈక్వబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. సో, నిన్న ఈక్వబర్ దశ నుంచి ఉద్యోగుల జీతాల బిల్లు మే 2 ఈరోజు ఉదయం నాటికి బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడి ఇది చెల్లింపులు త్వరగా కావడానికి సంకేతం అన్నమాట. పెన్షన్ల బిల్లుల స్థితి. సో, నిన్నటి రాత్రినే చాలా వరకు పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయ్యాయన్నమాట. బ్యాచ్ నంబర్‌లతో పెండింగ్. మరికొన్ని ట్రెజరీ పరిధిలోని పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డాయి. కానీ ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. వీరికి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. ప్రాసెస్‌లో ఉన్నవి. ఇంకొన్ని ట్రెజరీల బిల్లులు ఈక్వబర్ దశ నుంచి బ్యాచ్ నంబర్‌ల కేటాయింపు కోసం అయితే వెళ్ళాయి. పెన్షన్ల చెల్లింపు ట్రెజరీల వారీగా తాజా స్థితి. రాష్ట్రంలో మొత్తం సుమారు 86 ట్రెజరీ కోడ్‌లయితే ఉన్నాయి. శ్రీకాకుళం ట్రెజరీ కోడ్ 61, అలాగే తిరుపతి టీసీ 86. వాటిలో పెన్షన్ల చెల్లింపు స్థితి పరిశీలించినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయవాడ వెస్ట్ వరకు గల ట్రెజరీల పరిధిలో పెన్షన్లకు నిన్న రాత్రి లేదా ఈరోజు ఉదయం నాటికి పెన్షన్లు జమ అయినట్టుగా నిర్ధారించడం జరిగింది. ఇందులో కవర్ అయ్యే ప్రధాన ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరము, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏపీ క్యాపిటల్ రీజియన్ కొన్ని ప్రాంతాలు, కోనసీమ, అమలాపురం, తూర్పు గోదావరి, రాజమండ్రి, పశ్చిమ గోదావరి, భీమవరము, ఏలూరు, కృష్ణా, అలాగే ఎన్టీఆర్ విజయవాడ. గమనిక విజయవాడ ఈస్ట్ టీసీ ట్రెజరీ కోడ్ 73 కూడా ఈరోజు ఉదయం పరిశీలించినప్పుడు సక్సెస్ స్థితికి అయితే మారినట్టు తెలిసింది. అలాగే బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డ ట్రెజరీలను చూసుకున్నట్లయితే గుంటూరు నుండి కర్నూలు వరకండి. సో, ఉన్నటువంటి ట్రెజరీల పరిధిలో పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డాయి. ఇందులో కవర్ అయ్యే ప్రధాన ప్రాంతాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నరసరావుపేట, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు. ఈ ట్రెజరీ పరిధిలలో ఈరోజు పెన్షనర్లకు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. త్వరలో బ్యాచ్ నంబర్ చెల్లింపులు. నంద్యాల నుంచి తిరుపతి వరకు గల మిగిలిన ట్రెజరీ పరిధిలలో పెన్షన్ బిల్లు ప్రస్తుతం ఈక్వబర్ దశలో ఉండవచ్చు. ఇందులో కవర్ అయ్యే ప్రధాన ప్రాంతాలు నంద్యాల, అనంతపురం, సత్యసాయి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి. ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులకు మరికొద్ది కాసేపట్లో లేదా ఈరోజు మధ్యాహ్నం లోపల బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడి సాయంత్రం లేదా రాత్రికి పెన్షన్లు జమ కావడానికి అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల జీతాల చెల్లింపు స్థితి. బ్యాచ్ నంబర్‌లు ఇప్పుడే కేటాయించబడినందుకు ఏపీలో అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వారి ఖాతాలో జమ కావడం ప్రారంభమైంది. ఎంటీఎస్ ఉపాధ్యాయులు వీరి జీతాల బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈక్వర్ దశకు చేరి బ్యాచ్ నంబర్‌ల కేటాయింపు అయితే జరుగుతుంది. కాబట్టి వీరికి కూడా ఈరోజే ఖచ్చితంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు జమవుతాయి. చెల్లింపుల ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుంది. పెన్షన్లు ఇప్పటికే చాలా జిల్లాలు జమ అయ్యాయి. మిగిలిన వారికి ఈరోజు పూర్తిగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి జీతాలు జమ కావడం ప్రారంభమై సాయంత్రానికి దాదాపుగా పూర్తవుతుందని అయితే భావిస్తున్నాము. ఇది మే 2వ తేదీ ఉదయం నాటి ఉన్నటువంటి తాజా సమాచారము. సో, మీ ఖాతాను మరియు సీఎఫ్ఎంఎస్ స్టేటస్‌ని గమనిస్తూ అయితే ఉండండి.
ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.